హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా 3 నెలలు నిల్వ ఉండేలా టమోటా పచ్చడిని చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనం ముందుగా 1 కిలో టమోటాలను తీసుకొని వాటిని వాటర్లో బాగా శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసి మంచిగా తడి లేకుండా తుడిచి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్లో 1 స్పూన్ మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. ఎందుకంటే అవి బాగా వేగకపోతే చేదు వస్తుంది కాబట్టి 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. అంతేకాకుండా 2 స్పూన్ల ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని వాటిని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా తుడిచి పక్కన పెట్టుకున్న టమోటాలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి కలుపుకోవాలి. దాని మీద మూత పెట్టి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత చింతపండును 100 గ్రాములు ఉడికే టమోటా ముక్కల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే నీరంతా పోయేదాకా బాగా ఉడకనివ్వాలి. కొంచెంగా వాటర్ మొత్తం ఇనికిపోతుంది. ఈ విధంగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, 1 స్పూన్ పసుపు, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రను బాగా మెత్తగా మిక్సీ పట్టి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న దాన్ని కొంచెంగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వాటితో పాటు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని ఆ పోపులో వేసుకొని బాగా ఆయిల్ మొత్తం పట్టే విధంగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం టమోటా నిల్వ పచ్చడిని ఎండతో పని లేకుండా చేసుకోవచ్చు. ఒక గాజు కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఈ విధంగా టమోటా పచ్చడిని తయారు చేసుకోవచ్చు.